హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనివర్సల్ లౌక్య. ఇవాళ నేను చేయబోయే ఈ కర్రీ అందరికీ ఫేవరెట్ కర్రీ అయిపోతుంది ఇప్పటి నుంచి. ఒకసారి నేను చెప్పినట్టుగా ట్రై చేయండి. ఇది మెయిన్గా బాయిల్డ్ ఎగ్ అంటే ఇష్టం లేని పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అసలు ఇందులో మనం ఎగ్ వేసినట్టుగా కూడా తెలియకుండా చాలా ఇష్టంగా తినేస్తారు. అలాగే దీంతో పాటు కొంచెమే స్పైసెస్ వేసి మంచి ఫ్లేవర్డ్ రైస్ కూడా చేస్తున్నాను. అది తెలంగాణలో బగారా రైస్ అంటాము. ఇందులో మనం వాడే రైస్ బాస్మతి రైస్ కాకుండా మనం ఇంట్లో మామూలుగా వాడుకునే సోనా మసూరి రైస్తోనే మంచిగా పొడి పొడిగా ఉండే బగారా రైస్ని ఎలా చేయాలో కూడా నేను మీకు మంచి టిప్స్తో చెప్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ కర్రీ కోసం మనం ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకుందాము. ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాయిల్ వచ్చిన తర్వాత ఎగ్స్ని జస్ట్ 7 to 8 minutes మాత్రమే ఉడికించుకోవాలి. ఎక్కువగా ఉడికిస్తే దాంట్లో ఉన్న ప్రోటీన్ అంతా పోతుంది. ఈలోగా మనము రైస్ కడుక్కుందాము. నేను 2 గ్లాసులు రైస్ తీసుకొని కడిగి, మామూలుగా మనం రైస్లో అయితే డబల్ క్వాంటిటీలో వాటర్ వేస్తాం కదా, కానీ బగారా రైస్లో మాత్రము 3 full glasses వాటర్ పోసి 4th గ్లాసు 80% మాత్రమే వేసుకోండి. అంటే గ్లాస్లో ఒక పావు వంతు తగ్గించి వేసుకొని మూత పెట్టి ఒక 1/2 hour పాటు నాననివ్వండి. ఇందాక ఉడికించుకున్న బాయిల్డ్ ఎగ్స్ని పొట్టు తీసుకొని పెట్టుకోండి. నేను చేసుకునే కర్రీ ఒక 3 వరకు పెద్దవాళ్ళకి బాగా సరిపోతుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోతుంది. ఈ ఎగ్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా కనిపించకుండా ఉండాలంటే తురుములాగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్లో బటర్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకొని ఫ్రై చేసుకుందాము. సో ఈ ఎగ్స్ వేయించడానికి మాత్రము బటర్నే వాడండి, ఎందుకంటే దానివల్లే కొంచెం టేస్ట్ ఎక్కువగా వస్తుంది. కావాలంటే కర్రీలో ఆయిల్ వాడుకుందాము. ఇలా ఫ్రై చేయడం వల్ల ఎగ్ కర్రీ అనేది నీచు వాసన రాకుండా ఉంటుంది. కావాలంటే ఇందులో మీరు కొద్దిగా పెప్పర్ పౌడర్, కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇది కొద్దిగా కలర్ మారిన తర్వాత ఇంకొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 tablespoons దాకా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకొని కొద్దిగా వేగనివ్వండి. ఇందులోనే 4-5 పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా చీల్చుకొని వేసుకోండి. ఒక ఫుల్ కప్పు ఆనియన్ వేసుకోండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. సో ఇది ఒక 60% ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యేంత లోపల మన ఆనియన్ కూడా కొంచెం డార్క్ కలర్లోకి ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇందులో ఒక కప్పు దాకా టమాటో వేసుకోండి. నేను 2 మీడియం సైజ్ టమాటోస్ వేసుకుంటున్నాను. సో ఇది సాఫ్ట్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని ఉడకనివ్వండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఒక 4-5 నిమిషాల తర్వాత టమాటో మొత్తం మగ్గిపోయింది కదా, ఇందులో ఇప్పుడు మనము కావాల్సినంత కారం వేసుకోండి. నేను కొంచెం స్పైస్ తక్కువగా వేస్తున్నాను. మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి మీరు వేసుకోండి. ఇందులోనే కొద్దిగా ధనియా పొడి కూడా వేసుకొని కారం ఉడికేంత వరకు ఒక టేబుల్ స్పూన్ దాకా వాటర్ పోసుకొని బాగా కలిపి ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడకనిద్దాము. 2-3 నిమిషాల తర్వాత చూడండి, టమాటో బాగా ఉడికిపోయి ఆయిల్ కూడా పైకి తేలుతుంది కదా. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎగ్ని వేసుకుందాము. ఈ కర్రీ చేయడానికి జస్ట్ 5 minutes టైం పడుతుంది అంతే. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. దీన్ని మనం లంచ్ బాక్స్లో కూడా మనం చేసే బగారా రైస్ కానీ చపాతీతో కానీ ఇస్తే పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఇంకొక 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. అంతే అండి, ఎంతో టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బగారా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఇందులో కరిగించుకున్న నెయ్యి వేసుకోండి. ఇందులో 2-3 బగారా ఆకులు, ఇలాచి, లవంగాలు 2-3, కొద్దిగా దాల్చిన చెక్క, బగారా పువ్వు, సాజీరా 1 టీ స్పూన్ దాకా, 4-5 పచ్చిమిర్చీలు, ఒక చిన్న ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని, ఒక క్యారెట్, 2-3 గంటలు వేడి నీళ్ళలో నానబెట్టుకున్న ఎండు బఠానీలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. రైస్లో సాల్ట్ వేస్తే కొంచెం టేస్ట్ ఉంటుంది. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, అందులో ఉన్న వాటర్ని మాత్రమే పోసేయండి. మూత పెట్టుకొని నీళ్ళని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు ఇందులో రైస్ని కూడా వేసేసుకొని ఒకసారి కలిపి కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకొని మూత పెట్టి మనం నార్మల్గా రైస్ ఉడికించుకున్నట్టుగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఇలా అన్నం ఉడికిన తర్వాత మూత తీసి దీనిపైన కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకోండి. పుదీనా కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయట్లేదు. పుదీనా కావాలంటే మీరు ముందుగా మనం మసాలాలు వేసుకున్నాం కదా, ఆ టైంలో కూడా పుదీనా వేసుకొని ఉడికించుకోవచ్చు.
అంతే అండి, వేడి వేడిగా పొడి పొడిగా ఉండే మంచి ఫ్లేవర్డ్ రైస్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనము మన ఎగ్ కాంబినేషన్లో తిని చూద్దాము ఎంత టేస్టీగా ఉంటుందో. సో మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ని నాకు ఇవ్వండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి కొత్త వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.